సర్వోన్నతుడ సర్వకృపానిధియవు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభా, ఈ దినమంతా కూడా మమ్మలను కాపాడి, ఇదిగో తండ్రి, ఈ చివరి దినంలో ఈ వార అంత్య దినంలో తండ్రి మేము ఉన్నాము. ప్రభానైనా మరి మమ్మలను ఈ దినమంతా కూడా మా పనులలో, మా రాకపోకలంతో మేము ఎక్కడ తిరిగినప్పటికీ నీ తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి క్షేమంగా తండ్రి ఇదిగో ఈ సమయంలో ఇంటిలో చేర్చి ఉన్నారు. కుటుంబంతో సంతోషంగా నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా, నేను ఘనపరుస్తున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా ప్రయాణములన్నింటిలో కూడా మీరు క్షేమమును, భద్రతనిచ్చినారు తండ్రి. ప్రభా, మరి మంచి ఆరోగ్యం ఇచ్చినారు తండ్రి. నీకే వందనములు మా తండ్రి దేవా. ఈ మాసంలో ఇది చివరి శనివారము తండ్రి. ప్రభా, మరి నెక్స్ట్ వీక్లో నాయన మేము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము మా తండ్రి. ఇంత కాలము నాయన మా 12 నెలల కాలం అంతట్లో మీరు మమ్మల్ని ఎంతగా క్షేమంగా కాపాడి తండ్రి, మా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా తండ్రి, మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరము కూడా క్షేమంగా ఇంట్లోకి వచ్చినందుకు, క్షేమంగా చేరుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యంను ధ్యానించుకుంటున్నాం మా ప్రభానైనా. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అన్న మాటలు దావీదు రాస్తున్నటువంటి మాటలు. అవును ప్రభా, మేము నీపైన ఆధారపడి ఉన్నప్పుడు మాకు అసలు ఏ భయము ఉండదు. నీవు మాకు ఆధారంగా ఉన్నప్పుడు మాకు ఏ భయము ఉండదు. మేము ఎలుగెత్తి నీకు మొరపెట్టినప్పుడు నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు. నీ పరిశుద్ధ పర్వతం నుంచి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు. నీవే మాకు కేడము, నీవే మాకు అతిశయాస్పదము, నీవే మా తల ఎత్తువాడవుగా ఉన్నావు తండ్రి. నీకే వందనములు. కాబట్టి తండ్రి, మేమెంతో ధైర్యంగా పండుకొని నిద్రపోయి మేలుకొంటాము అన్న ధైర్యము, విశ్వాసం మాకున్నది. అవును ప్రభా, మరి 10,000 మంది దండెత్తి మా మీదకి వచ్చినా కూడా మేము ఏమి కూడా భయపడకుండా ఏ పోరాటంకైనా సిద్ధంగా ఉంటాము. అలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ప్రభా, మీరు మాకు నెమ్మది అయిన నిద్రనిచ్చే దేవుడు మా తండ్రి. మాకు మీరు ఆధారంగా ఉంటూ ఎలాంటి సమస్యలు రాకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడై ఉన్నారు. కాబట్టి మేము నీకు ఎంతగానో వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపతో, కనికరంతో సహాయం చేయండి, మమ్మల్ని దీవించండి, నడిపించండి తండ్రి. మా ప్రభా నాయనా, మరి నీ యొక్క కాపుదలలో మమ్మలను భద్రంగా కాపాడమని తండ్రి. మాకు ఎలాంటి సమస్యలు రాకుండా, ఎలాంటి అనారోగ్యంలో కలగకుండా కాపాడుతారు మేము నమ్ముతున్నాం. విశ్వాసంతో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి అలాంటి ధైర్యము మాకు కూడా అనుగ్రహించండి. ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అందరూ కూడా పండుకొని నిద్రపోయి మేల్కొని ఆ గొప్ప ధైర్యంతో మేము ప్రతి రాత్రి కూడా నిద్రించాలి. ప్రతి రాత్రి కూడా ఇలాంటి ప్రార్థనతో ప్రభా, ఈ విధంగా కీర్తన చదువుకొని ప్రభానైనా మేము నీ వాక్యం ధ్యానించుకొని, నిన్ను ధ్యానించుకొని మేము నిద్రించడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అవును ప్రభా, మాకు ఏ అపాయం కూడా కలగకుండా మీరు మమ్మల్ని కాపాడుతారని తండ్రి అనేకమైన వాగ్దానాలు మీరు ఇచ్చిన్నారు కదా తండ్రి. దేవా ప్రభా, మేము నీపైన ఆధారపడి ఉన్నాము. నీవే మాకు ఆధారంగా ఉన్నందుకు మేము నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభా, మేము మా కుటుంబంతో సహా నిన్ను స్తుతిస్తూ ఉండగా మా ప్రార్థనలు ఆలకించండి. కుటుంబాలలో మీరు ఇచ్చినటువంటి సంతోషమును, సమాధానమును బట్టి నీకు వందనములు. ఏ ఇంట్లో అయితే సమాధానం లేదో, ఏ ఇంట్లో అయితే కలతలు, మనస్పర్ధలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా తొలగించి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన సంతోషమును, ఆనందమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా మరి ప్రతి కుటుంబంలో నీ యొక్క సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, మరి ఏ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి వృద్ధులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మరి చిన్న బిడ్డను దీవించండి. వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని చక్కటి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారందరినీ కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. ముఖ్యంగా ప్రభా, మరి నీ యొక్క మార్గంలో వారు నడుచుకోవడానికి సహాయం చేయండి. మరి వారి చదువులో వారిని ఉన్నతంగా
తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము. వారి యొక్క వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా చక్కగా ఉండినట్లుగా, ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా టైం మేనేజ్ చేసుకొని చక్కగా వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దూరదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించమని, క్షేమంగా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది అనేకమైన విషయాల గురించి ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. అనేక మంది మరి వీసాల కొరకు అప్లై చేసి ఉంటున్నారు. మరి అదేవిధంగా తండ్రి చదువుల కొరకు అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారు, సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారు, మా ప్రభా వివాహ ప్రయత్నముల కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ప్రభానైనా ప్రతి ఒక్కరికి వారి వారి కొదువలు ఏమైతే ఉన్నాయో ప్రభా, వారి జీవితాలలో ఉన్న కొదువలను మీరు తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నందుకు మేము నిన్ను స్తుతిస్తూ ప్రభా, ప్రతి ఒక్కరికి తగిన కాలంన మీరు సహాయం చేస్తారని విశ్వాసంతో మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థనలో కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దయమేడా తండ్రి, ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురై ఉన్నారో, ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఉన్నారో వాళ్ళను మీరు కనికరించి త్వరగా స్వస్థతనిచ్చి క్షేమంగా మరి వారి ఇంటికి చేరినట్లుగా, చక్కటి ట్రీట్మెంట్ వారికి లభించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితేనైనా మరి హాస్పిటల్స్లో ఉన్నారో, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో, అలాంటి వాళ్ళని అందరినీ కూడా మీరు స్వస్థపరచండి. త్వరగా స్వస్థత పొందుకొని వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. ఐసీలో ఉన్న వాళ్ళని, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళని అందరినీ కూడా దీవించి క్షేమంగా వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి పట్ల మీ కృపను అత్యధికంగా కుమ్మరించండి. వారి కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను తీసివేయండి. వారికి ఉన్నటువంటి ఆ యొక్క భయము, ఒక ఆందోళన, వీటన్నిటి నుంచి కూడా నాయన వారికి విడుదల దయచేసి నాయన నెమ్మదినిచ్చి ప్రభా, ఆర్థికమైన ఇబ్బందులన్నిటి నుంచి వారికి విడుదలనిచ్చి క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా నాయన ట్రీట్మెంట్ చక్కగా ఇచ్చినట్లుగా మీరే సహాయం చేయండి. ఓపికను, సహనమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న వారికి మీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఈ సంవత్సరాంతంలో అందరము తండ్రి నీవు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి ఎన్ని కష్టాలలో మేము ఉండినప్పటికీ, ఎన్ని సమస్యలలో మేము ఉండినప్పటికీ మీరు మాకు తోడుగా ఉండి తండ్రి ప్రభా, మమ్మలను ఆదరించి మమ్మలను మీ యొక్క ఆదరణతో, మీ యొక్క ఓదార్పుతో మమ్మల్ని నింపిన దేవా నీకే స్తోత్రములు ప్రభానైనా. మరి ప్రతి పోరాటంలో కూడా మీరు మాకు తోడై ఉండి ఆ పోరాటంలన్నింటినీ కూడా మేము సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగిన పరిస్థితిని బట్టి నీకు వందనములు. అవును తండ్రి, ఇంకనూ ఎన్ని పోరాటాలు మేము ఎదుర్కోవాలో మాకు తెలియదు, కానీ ప్రభా మేమైతే నూతన సంవత్సరంలోనికి వెళ్తుంటుండగా మేము నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మీరు నమ్మదగిన దేవుడై ఉండి మమ్మలను అనేక విధాలుగా నడిపించారు తండ్రి. మా ప్రభా, మరి మా అనారోగ్యంలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా తండ్రి దేవా, మా కష్టాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా దుఃఖంలో మీరే మా ఓదార్పై మమ్మలను నడిపించిన దేవుడు. మా తండ్రి దేవా, కృంగుదలలో ఉన్నప్పుడు లేవనెత్తిన దేవుడు తండ్రి దేవా ప్రభా, మీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సుఖాలలో, సంతోషాలలో, అన్ని విషయాలలో కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు తండ్రి నీకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా, మేము మరి క్రిస్మస్ పండుగనైతే ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. ఈ నూతన సంవత్సరంలోనికి ఎంటర్ కాకముందుగా తండ్రి ప్రభా, మేము ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మాకు మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభా, నూతన సంవత్సరంలోనికి ఎంటర్ అవుతుంటుండగా అనుదినము మేము ఆ విధంగా ధ్యానించుకుంటూ పడుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ రాత్రి వేళల్లో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను, గార్డులను, వాచ్మెన్లను, వీరందరినీ కూడా మీరు దీవించమని, వారికి నీ యొక్క క్షేమమును, కాపుదలను అనుగ్రహించమని, అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నటువంటి వారిని, మరి శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి. వారికి సహాయం చేయండి.
అన్యాయాలు అక్రమాలు ఎదుర్కొంటున్నటువంటి వారు, మరి నిరాశ్రయులుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వీరందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాం. సహాయం చేయండి నాయన. మా తండ్రి దేవ, ప్రతి విషయంలో కూడా నాయన మీరే ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయానికి మీరే ఇన్ఛార్జ్గా ఉన్నారు తండ్రి దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మమ్మలను మేము నీ ఆధీనంలో ఉంచుకుంటున్నాము. నీవే మాకు ఆధారంగా మేము నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే నాయన నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో, ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్యం మేము ఇందాక చదువుకున్నటువంటి వాక్యము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, నీవే నాకు ఆధారం అని మేము నెమ్మదిగా పండుకొని నిద్రించుటకు తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ప్రాముఖ్యంగా మరి హృదయాలలో ఎలాంటి కోపము, ద్వేషము లేకుండా మరి అవన్నింటిని తొలగించండి తండ్రి. హృదయంలో క్షమాపణ గుణాన్ని ఉంచండి మా ప్రభానైనా. నెమ్మది గల హృదయాన్ని అనుగ్రహించండి మా తండ్రి దేవ. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యమును ధ్యానించుకుంటూ తండ్రి మరి పడుకునేలాగా సహాయం చేయమని ప్రభా. సురక్షితంగా నేను పడుకుంటాను అన్న ఒక ధైర్యంతో వారు పండుకునేలాగా కృప చూపించమని, మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో మేము నిద్రిస్తున్నాం తండ్రి. మా నిద్ర సమయంలో మీరే మాకు తోడుగా ఉండండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ రక్తపు కంచె మా పైన వేయండి మా ప్రభానైనా. మీరు ఏ భయాలు మాకు కలగవు, రాత్రి వేళ కలుగు భయాల నుంచి తప్పిస్తారు. మరి ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటుల వంటి భయం లేకుండా తండ్రి మంచి నిద్ర, రెస్టును పొందుకొని మేము ఉదయకాలంన తండ్రి మేము పునరుత్థాన దినంలో ప్రవేశిస్తున్నాము. చక్కగా నాయన నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. రాత్రి అంతా కూడా నాయన ప్రభా, మేము పడుకునేటప్పుడు పడకల మీద తండ్రి రేపటి దినాన్ని కొరకు మేము సిద్ధపడుతూ నీ యొక్క వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ పడుకునేలాగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఉదయకాలంన ఆరోగ్యంగా సంతోషంగా లేచి నిన్ను స్తుతించి మరి మేము అందరూ కూడా కుటుంబములుగా కలిసి నిన్ను స్తుతించేలాగా నీ యొక్క మందిరములలో చేరి ఆరాధించేలాగున మాకు సహాయం చేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నువ్వు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.